ముందుగా నా పేరు నాగేంద్రహాను. నేను మాది ఖమ్మం, ఇక్కడ దగ్గరలో బెంగళూరు దగ్గర. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను కేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో. నాన్న పేరు జెర్మియా, అమ్మ పేరు ప్రిస్కిల్లా. సెకండ్ సార్ని 2023లో కర్నూలులో నేను రక్షణ పొందడం జరిగింది. 2024లో స్థానిక సంఘంలో సభలు జరుగుతుండగా బాప్తిసం తీసుకోవడం జరిగింది. రక్షణకి పొందే ముందు నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని, క్రైస్తవ కుటుంబంలోనే పెరిగిన వాడిని. కానీ నేను పుట్టుకతోనే పాపిని కాబట్టి నేను రక్షణలోకి పొందడానికి యవన కాలంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను డిప్లొమా చేసిన తర్వాతకి అది ఒక సబ్జెక్ట్ ఆడడం జరిగింది. దాని తర్వాతకి నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం వల్ల దేవుని యొక్క రక్షణలో ప్రార్థన చేసుకోవడంలో దేవుని సహవాసం ఎక్కువగా ఉండడం వల్ల దేవుని యొక్క రక్షణ తీసుకోవాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండగా 2023 కర్నూలు క్యాంపులో యూత్ క్యాంప్లో జరుగుతుండగా దేవుని రక్షణ పొందాను. అందరూ యవన కాలంలో ఎందుకురా బాప్తిసం నమ్ముకునేది, రక్షణ తీసుకునేది, బాప్తిసం తీసుకునేది ఈ ఎంగేజ్లోనే కదా, నువ్వు ఎంజాయ్ చేయాలి, ఈ ఎంగేజ్లో నువ్వు దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా ఉండడం అవసరం, ఆ తర్వాత తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది అన్నవాళ్ళే. కానీ యవన కాలంలోనే నా కార్యమైనా నీకు మేలని చెప్పి ప్రతిసారి వాక్యం నన్ను వెంటాడుతుండగా యవన కాలంలో నేను తీసుకోవాలి, దేవుని పరిచర్య చేయాలి అని చెప్పి చాలా ఆసక్తి కలిగి ఉండడంతో దేవుని రక్షణ పొందడం, అలాగే 2024లో బాప్తిసం పొందడం, తర్వాతకి సంఘానికి ఎక్కడ వెళ్ళాలి అని తరచుగా ఆలోచన చేసినప్పుడు హ్యాపీ అయినా చర్చి ఉందని చెప్పి హ్యాపీ అయినా నడిపిస్తున్నాడని చెప్పగా ఎంతో సంతోషపడి ఇక్కడే వాళ్ళు చదువుతూ ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎంతో బలపరిచాడు. అదేవిధంగా ఇక్కడ యూఈలో స్టూడెంట్స్ మధ్య పరిచయం చేసుకుని సునీతక్క తెలియడం జరిగింది. దాని ద్వారా మాకు ఫ్యాకల్టీ జరగడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ మధ్య పరిచయం చేయడం, అలాగే నేను కూడా దేవుల్లో బహుగా బలపడడం, వీటి వల్ల నాకు దేవుల్లో రక్షణ పెరగడం చాలా సంతోషమైన విషయంగా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన హ్యాపీ అనేది థ్యాంక్ యూ. పాట పాడుతున్నాం అవసరమైన
అందరికీ వందనాలు. మరి సాక్ష్యం చెప్పిన కాలంకి తరపున వందనాలు చేస్తున్నాం. దేవుని గ్రంథంలో నుండి కొద్ది నిమిషాలు చూద్దాం. యోహాను 14:6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. జాన్ 14:6. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుని అయ్యా సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మరి వాక్యం సాక్ష్యం చెప్పడానికి నామాన్ని బలపరిచి మమ్మల్ని వాడుతున్నారు. ప్రార్థన చేస్తున్నాం. చదువుల్లో తోడని నడిపించండి. భవిష్యత్తులో ఇంకా నీకు వాడబడే వాళ్ళగా బలపరచండి. మరికొద్ది సమయం ఈ వాక్యంలో మేము ధ్యానించాలని ఆశపడి మీ సన్నిధిలో వేచి ఉంటున్నాను. మీరే మాతో మాట్లాడండి. నేను కాదు, మీ వాక్యంలో నుండి మా అందరికి కావాల్సిన మాటలు మీరే అందించండి. నన్ను మరుగుపరచండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడిన తర్వాత మీరు ఉంటారు. మాకు వాగ్దానం చేశారు. మా మధ్యలో ఉన్నవారు మీరే కనుక మాట్లాడి నాకు శక్తి దయచేయండి. మరి ఏం మాట్లాడాలో మీకు జ్ఞానం దయచేయండి. వినే అందరికీ కూడా వినగలిగే మనసు, మరి గ్రహించగలిగే మనసు, వినగలిగిన చెవులు దయచేసి కొంత సమయం అంతట్లో ఎవరైనా నడిపించిన పరక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకందరికీ తెలిసిన వచనమే, యేసు నేనే మార్గము సత్యము జీవము అని పలికిన మాటలు మనం చదువుతున్నాం.
ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో వాట్ డస్ ద వరల్డ్ నీడ్, లోకానికి ఏమి అవసరం, ఎవరు అవసరం అని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఒకవేళ మీరు వెళ్ళి ఎవరైనా అడిగితే లోకానికి ఏమి అవసరం అంటే డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారు కదా. కొంతమంది నేను బెటర్ లీడర్, ఒక మంచి నాయకుడు కావాలి, ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి టెక్నాలజీ కావాలి అని సమాధానం చెప్తారు. ఇవన్నీ ఉన్నా కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ సొసైటీ మానవుల్ని మనం గమనించినట్లయితే ఒకటి వారికి కొదువుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మై టాపిక్ టుడే ఈస్ వాట్ ద వరల్డ్ నీడ్స్. లేక ఈ లోకానికి ఏం అవసరం, ఈ సమాజానికి ఏం అవసరం, సంఘానికి ఏం అవసరం, మనకేం అవసరం, నీకేం అవసరం, నాకేం అవసరం అనేది టుడే టాపిక్. కొన్ని వాక్యాలు తీసుకున్నాం, ఆలోచించేద్దాం. పాట పాడుతున్నాం. మనకు అవసరమైంది ఒకటే, అది ఏంటిదంటే ఏంటిది? వి నీడ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో, మన సొసైటీలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన హృదయాల్లో యేసయ్య కావాలి. వి నీడ్ జీసస్. అవసరమైంది ఒకటే, దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ యేసుక్రీస్తు ప్రభు. లోకానికి అవసరం, సొసైటీకి అవసరం, సంఘానికి అవసరం, నాకు అవసరం, నీకు అవసరం అనేది ఈరోజు నా టాపిక్. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు, వై జీసస్ అని మనం ఆలోచన చేస్తే మనం చదువుతున్న ఫస్ట్ వర్స్, నేనే మార్గము, సత్యము, జీవం అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం చూస్తే మన జీవిత యాత్రలో మనకు ఒక మార్గం కావాలి. వి నీడ్ ఎ పాత్ టు గో అపాన్. వి నీడ్ ఎ ట్రూత్ టు క్లింగ్ ఆన్ టు. వి నీడ్ లైఫ్ టు లివ్. సో ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు డిక్లేర్ చేస్తున్నాడు. ఏంటంటే ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఈ లోకంలో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన పలికిన మాటలు మనం చూస్తాం. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేసి లోకం వైపు చూసినట్లయితే అనేక మంది వారి జీవితాల్లో వారు అనేకమైన మార్గాలు వారు ఏర్పాటు చేసుకుంటారు. అనేకమైన ఫిలాసఫీని వారు ఫాలో అవుతూ ఉంటారు. అనేకమైనవి వారు జీవంగా వారిని, ఇది లేకపోతే నేను బతకలేను అని అనేకమైన వాటిని చూస్ చేసుకుంటారు. అయితే వారికి అందరికీ అవసరమైంది ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్తున్నాడు. వై ద వరల్డ్ నీడ్స్ జీసస్, వై ద సొసైటీ నీడ్స్ జీసస్. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. యెషయా 9:2 మనం గమనిస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యెషయా ప్రవక్త రాసిన గ్రంథం పాత నిబంధనలో 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకుంటే, యెషయా 9:2 చదువుతున్నాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే మాట మనం చూస్తాం. వై వి నీడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నాకు ఎందుకు కావాలంటే ఆయనే మార్గము, సత్యము, జీవం. కాబట్టి వి నీడ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. రెండోది, ఆయన ఎందుకు కావాలంటే ఆయనే వెలుగు. మనము యోహాను సువార్త 8:12 మనకు తెలిసిన వాక్యమే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తారు యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అనే మాట మనం చూస్తాం. ఈ లోకము చీకటిలో ఉంది. ద వరల్డ్ ఇస్ ఇన్ డార్క్నెస్. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అనే మాట మనం చూస్తాం. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ద వరల్డ్, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆ వెలుగు ఎవరో కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ లోకం చీకటిలో ఉంది, సమాజం చీకటిలో ఉంది, మన కుటుంబాలు అనేక సార్లు చీకటిలోకి వెళ్ళిపోతున్నాయి, మన జీవితాలు అనేక సార్లు చీకటిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుగుగా మన జీవితంలో లేడు. మనకు అవసరమైంది ఒకటే, ఇట్స్ నథింగ్ బట్ ద లైట్ ఆఫ్ ద
యేసుక్రీస్తు వెలిగించే వెలుగు మనకు కావాలి. దేవుని వాక్యపు వెలుగు మన జీవితంలో కావాలి. అవసరమైనది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆయన వెలుగు అనే మాట మనం చూస్తాం. నూతన నిబంధనలో మనం చూస్తే ఆల్ క్రియేషన్ ఇస్ గ్రోనింగ్ ఇన్ ప్రేమ్. సృష్టి అంతా మూలుగుతుంది అని మనం చూస్తాం. ఎందుకు మూలుగుతుందంటే వారి పాపాన్ని బట్టి వారి జీవితంలో చీకటి కమ్ముకొని ఉంది కాబట్టి దే నీడ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు వెలుగైన యేసుక్రీస్తు ప్రభువు సమాజానికి కావాలి, సొసైటీకి కావాలి, లోకానికి కావాలి, మన వ్యక్తిగత జీవితంలో ఆయన కావాలి అనే మాట మనం చూస్తాం. మొదటిది ఆయన మార్గము, సత్యము, జీవము కనుక ఆయన అందరికీ అవసరమైన వాడు. రెండవది ఆయన వెలుగు కనుక చీకటిలో మనం జీవించలేము కనుక, చీకటిలో మనం కొనసాగితే పాపం వలన జీవితమైన మరణానికే పాత్రలం అవుతాం. మనుషులు చీకటిలో జీవిస్తూ మరి నాశన మార్గంలో ఉన్న వారికి వెలుగుగా మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ కల్వరిగిరిలో మన మానవులందరికీ వెలుగు దయచేయాలని, మానవులందరికీ జీవము దయచేయాలని, మానవులందరికీ మార్గము చూపించాలని, మానవులందరికీ సత్యము చూపించాలని యేసుక్రీస్తు ప్రభువే దేవుడే లోకానికి మానవ రూపం ధరించుకొని వచ్చాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. సో వి నీడ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. రెండవది మనం చూస్తే యోహాను సువార్త లేక 9వ అధ్యాయంలోనే యెషయా 9:6 మనం గమనించినట్లయితే లోకానికి ఏమి కావాలి అంటే 6వ వచనం చదువుతున్నా. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అనే మాట మనం చూస్తున్నాం. సమాధానకర్తయకు అధిపతి. వై ద వరల్డ్ నీడ్స్ జీసస్? ఎందుకు లోకానికి వేసే అవసరం, ఎందుకు మనకి వేసే అవసరం, ఎందుకు సమాధానానికి వేసే అవసరం అంటే ఆయన సమాధానకర్తయకు అధిపతి. ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట మనం చూస్తాం. సమాధాన కర్త. లోకంలో సమాధానం లేదు. అనేక సార్లు మన కుటుంబాల్లో, మన జీవితాలు సమాధానం లేదు. సమాధానం దయచేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వాళ్ళ నాయన దగ్గర నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను అనే మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి వి నీడ్ జీసస్. మనకు అవసరమైనది యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు దేని గురించి చింతింపకు కానీ ప్రతి విషయం ముందు ప్రార్థన విజ్ఞాపనములతో విన్నపములు దేవునికి తెలియజేయడం. అప్పుడు సకల జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు తెలిసిన వచనమే. సకల జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు కావాలంటే మనకు యేసయ్య కావాలి. యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. The world needs Jesus today. The world needs you. The world needs we need Jesus today. You need Jesus today. The society needs Jesus today. ఎందుకంటే ఆయన వెలుగు. రెండవది ఆయన మరి శాంతి దయచేస్తాడు. ఫస్ట్ది ఆయన మార్గము, సత్యము, జీవం. ఈ మూడు విషయాలు మనం చూసుకున్నాం. నాలుగో విషయం కూడా మనం చూసుకున్నాం. అపోస్తలుల కార్యము 4:12 మనం చూసుకున్నట్లయితే 4:12 అపోస్తలుల కార్యములు 4:12 మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం మీద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే మాట మనం చూస్తాం. ఈ నామముననే మనము రక్షణ పొందవలను. ఏ నామం నుండి? యేసుక్రీస్తు నామము. యేసు నామం ఎందుకు కావాలి? వై డు వి నీడ్ జీసస్? ఎందుకంటే ఆయన నామంలోనే ఉంది రక్షణ. నాలుగవ విషయం రక్షణ. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ దొరుకుతుంది కనుక ఈ లోకానికి, సమాజానికి, మన కుటుంబానికి రక్షణ కావాలంటే, పాపము నుండి విడుదల కావాలంటే యేసుక్రీస్తు ప్రభు కావాలి. వి నీడ్ జీసస్. యేసయ్య మనకు అవసరమని మాట మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం చూస్తే ఆల్ హావ్ సిన్డ్
and come short of the glory of God. దేవుని మహిమను పొందలేక అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్న అటువంటి సమయంలో పాపములకు దాసులుగా ఉన్న వారికి విడుదల, విమోచన, రక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తే దయచేస్తాడు కనుక we need Jesus in our life. మన సంఘంలో దేవుడు ఎందుకు కావాలి అనేది కొన్ని వచనాలు చూస్తున్నాం. రెవల్యూషన్ 2:4 ప్రకటన గ్రంథం 2:4 మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 2:4 ప్రకటన 2:4 ఇక్కడ మనం చూస్తే, అయినను మొదట మీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్న మాట మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘము, నాకు ఎఫెసీలో ఉన్న సంఘానికి దూత రాస్తున్న మాటలు చదువుకున్నాం. మొదటి ప్రేమ, మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితివని ఒక తప్పు మోయవలసి ఉంది అనే మాట మనం చూస్తున్నాం. సంఘంలో ప్రేమ తగ్గిపోయింది. మొదట మీకుండిన ప్రేమ మీకు లేదు. వై ద చర్చ్ నీడ్స్ జీసస్? ఎందుకంటే మొదట ఆయన మనను ప్రేమించాడు కనుక ఆయన ప్రేమ మనలో మనం కొనసాగి ఉండాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు మన సంఘంలో అవసరం. ఎందుకంటే యోహాను సువార్త 15:5 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాయందు నిలిచి ఉండి అన్న మాట అక్కడ మనం చూస్తాం. We need Jesus in our churches today. మనము ఆయన యందు నిలిచి ఉండాలి అనే మాట మనం చూస్తాం. సమాజంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు లేక దేవుడు అవసరమై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొక వాక్యం కూడా నేను పాత నిబంధన గ్రంథంలో చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 7:14, 2 Chronicles 7:14. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనే మాట మనం చూస్తున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు అనే మాట 7:14. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించి ఆలోచన చేస్తే, ఆయన పేరు పెట్టుకుని నా జనులు, క్రైస్తవులు అనబడిన వారు మరి అనేక విధములుగా చెడిపోయి, అనేక విధములుగా మరి కమర్షియల్ అయిపోయి, మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న జీవితాలు జీవిస్తున్నప్పుడు దీని జీసస్. ఎందుకంటే ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే, తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. మన దేశము స్వస్థపడాలంటే, ఆయన పేరు పెట్టబడి జీవిస్తున్న జనాలు బాగుపడాలంటే యేసుక్రీస్తు మనకు అవసరం. మనం ఆయనను వెదకి మన పాపాలను విడిచిపెట్టినప్పుడు మనము స్వస్థత పొందుతామనే మాటలు మనం చూస్తాం. ద సొసైటీ టుడే నీడ్స్ జీసస్. దేవుని వాక్యంలో క్లియర్గా రాయబడింది. మన సొసైటీ, మన దేశం, మన కుటుంబం, వ్యక్తిగతంగా మన సంఘం, అందరికీ యేసుక్రీస్తు ప్రభు అవసరం. ఎందుకంటే మనం పాపం చేసినప్పుడు దానికి వచ్చిన శిక్షను నుంచి విడిపించబడాలంటే ఆయన సన్నిధిలో మనం వేడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. తర్వాత మన పాపమును క్షమించి మన దేశాన్ని మనను స్వస్థపరిచే దేవుడు కనుక we need Jesus Christ. The society needs Jesus. The world needs Jesus. లోకానికి దేవుడు కావాలి, సమాజానికి యేసే కావాలి, మన కుటుంబాల్లో యేసే కావాలి. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన వెలుగు, లోకానికి వెలుగుగా ఉన్న దేవుడు కనుక, ఆయన శాంతి సమాధానం దయచేసే దేవుడు కనుక, ఆయన రక్షణ
దయచేసి దేవుడు కనుక. అంతేకాకుండా మన సంఘంలో మనం మొదట విడిచిపెట్టిన ప్రేమ తిరిగి మనం కలిగి ఉండాలంటే మన పాపాలను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనల్ని స్వస్థపరిచేది, మనల్ని పునరుద్ధరించేది మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక we need Jesus. The world does not need information, it needs transformation. లోకానికి సమాచారం కాదు, మార్పు అవసరం. అందుకే యేసుక్రీస్తు అవసరం. సంఘానికి ఎంటర్టైన్మెంట్ కాదు, రివైవల్ అవసరం. సంఘానికి వినోదం కాదు, పునరుద్ధరణ అవసరం. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. సొసైటీకి ఆర్గ్యుమెంట్స్ కాదు కానీ యేసయ్య అవసరం. సమాజంలో వాదనలు కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. నీ జీవితంలో, నా జీవితంలో చీకటిలో మనం జీవిస్తున్నామా? వి నీడ్ లైట్, వి నీడ్ టు కమ్ టు జీసస్. వి నీడ్ పీస్, శాంతి, సమాధానం కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. రక్షణ కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. అందుకే మత్తయి సువార్త 6:33లో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు కదా, సీక్ ye first the kingdom of God and his righteousness. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. వాట్ వి నీడ్ టుడే ఈజ్ జీసస్ క్రైస్ట్. సొసైటీ అనుకుంటుంది మాకు డబ్బులు కావాలి, మా పిల్లలకి చదువులు కావాలి, మా పిల్లలు ఉన్నత పొజిషన్లో ఉండాలి అని సమాజం, ఈ లోకం అవి ఇవి కావాలనుకుంటుంది. కానీ వాట్ వి రియల్లీ నీడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మనతో ఉంటే ఆయనతో పాటు ఇవన్నీ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యు, మీకు అనుగ్రహింపబడును అనే మాట మనం చూస్తున్నాం. సో హూ ఆర్ వి వెయిటింగ్ ఫర్? మనకి ఏది అవసరం అని మనం అనుకుంటున్నాం. ఇఫ్ యు డు నాట్ రియలైజ్ దట్ వి నీడ్ జీసస్, వి కెనాట్ చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మార్పు కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యేసుక్రీస్తు మనకు అవసరం అనేది మనం గ్రహించాలి. ద వరల్డ్ నీడ్స్ జీసస్ క్రైస్ట్, ద సొసైటీ నీడ్స్ జీసస్ క్రైస్ట్, వి యాజ్ ఇండివిజువల్స్ వి నీడ్ జీసస్ క్రైస్ట్. మనకు యేసుక్రీస్తు అవసరం, మన లోకానికి యేసుక్రీస్తు అవసరం, మన దేశానికి యేసుక్రీస్తు అవసరం, మన కుటుంబాలకు యేసుక్రీస్తు అవసరం. నౌ హౌ విల్ యూ ఫైండ్ హిమ్? ఆయన ఎక్కడ, ఎలా కనుగొంటామంటే మనం చూస్తే దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 1:1 తెలుసు కదా, ఆ వాక్యమే శరీరధారి మీ మధ్య నివసించును. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మనకు అవసరమైనది దేవుని వాక్యము కావాలి. లోకానికి అవసరమైనది దేవుని వాక్యం, మన సమాజానికి అవసరమైనది ఏంటి? దేవుని వాక్యము. నా ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని మనము అది మనకు అవసరమైనదని గ్రహించి దాని విలువను మనం గ్రహించినట్లయితే మరి దేవుని కార్యాలు మనం చూడగలము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా, ద వరల్డ్ నీడ్స్ జీసస్ క్రైస్ట్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. దిస్ ఇస్ ద గ్రేట్ కమిషన్ దేవుడు మనకి ఇచ్చాడండి. యేసుక్రీస్తుని తెలుసుకున్న మనం అందరం వి షుడ్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు మనము చూపించాలి. ద సొసైటీ నీడ్స్ జీసస్. మనం జీవించి చూపిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరని సొసైటీ తెలుసుకోవాలంటే మనము యేసుక్రీస్తు ప్రభుని మన జీవితంలో జీవించాలి. 4 సువార్తలు బైబిల్లో రాయబడింది, 5వ సువార్తగా మనము జీవించాలి. యేసుక్రీస్తు మనకు అవసరం. మొదటిగా మనం ఆయనను అనుభవించాలి. దెన్ వి షుడ్ షో హిమ్ టు అదర్స్. ఇతరులకు మనము యేసుక్రీస్తును చూపించాలి. బికాజ్ ద వరల్డ్ నీడ్స్ జీసస్, ద సొసైటీ నీడ్స్ జీసస్. సమాజానికి యేసుక్రీస్తు కావాలి, సొసైటీకి యేసుక్రీస్తు కావాలి, లోకానికి యేసుక్రీస్తు కావాలి. వారు చీకటిలో జీవిస్తున్నారు, శాంతి సమాధానం లేని వారిగా జీవిస్తున్నారు. మన కుటుంబంలో అనేక సార్లు యేసుక్రీస్తుని మర్చిపోయి ఆయన అవసరం లేదు అని పక్కన పెట్టిన పరిస్థితులు ఉంటే టుడే we are reminded by the word of God we need Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మనకు అవసరమైన వాడు. దేవుని వాక్యం మనకు అవసరం. ఆయన యందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. ఆ విధంగా జీవించి మన కుటుంబస్తులకు we need to show our children that they need Jesus. They need education. Okay, they need, వారికి చదువు కావాలి, వారికి ఉద్యోగాలు కావాలి, అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. బట్ మోర్ దాన్ దాట్ అవర్ చిల్డ్రన్, అవర్ సొసైటీ, దే నీడ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువును మనం ఇతరులకు చూపించేవారంగా, ఇతరులకు ప్రకటించేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనుషులు అందరూ
ఆ, పురాతన కాలంలో దేవుడు చూసి చూడినట్టు ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మానవ మనసు పొందవాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్. యేసుక్రీస్తు అవసరమని సమాజం కానీ సంఘం కానీ వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకొని ఆయనను ఇతరులకు చూపించినట్లయితే దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చిన వరకు ఉంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు మనం ఆయనను తెలుసుకోవాలని మానవ రూపం ధరించి మన కొరకు కలవరిలో చనిపోయి బాధపెట్టి తిరిగి లేచేయడానికి సువార్త మనం అనేక మందికి ప్రకటించాలి. యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడు. వారు చీకట్లో జీవించాల్సిన అవసరం లేదు. వారు పాపంలో చనిపోవాల్సిన అవసరం లేదు. వారు మరి శాంతి సమాధానం లేని వారై ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైనది మన ప్రభువైన యేసుక్రీస్తును వారు కలిగి ఉన్నప్పుడు వారికి సమస్తము దేవుడు దయచేస్తాడనే సువార్త అవసరమైన మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మనం పరిచయం చేయాలి. మన కుటుంబాల్లో మనం పరిచయం చేయాలి, మన సంఘాల్లో పరిచయం చేయాలి. దాని కొరకే మనం ప్రయాసపడినప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. మొదటి ప్రేమ మనం మర్చిపోకుండా దేవుడు మనల్ని ప్రేమించి దాన్ని బట్టి మనం ఇతరులను ప్రేమించి వారి కొరకు మనము యేసుక్రీస్తుని వారికి పరిచయం చేసినప్పుడు గొప్ప విషయాలు మనం చూస్తాం. అల్టిమేట్లీ ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ద వరల్డ్ నీడ్స్ జీసస్. సమాజానికి యేసుక్రీస్తు అవసరం, లోకానికి యేసుక్రీస్తు అవసరం. మరియు ముఖ్యంగా మనకు we need Jesus in our life. మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో యేసుక్రీస్తు అవసరం కనుక ఆయనను ఒకవేళ మనం మొదటిగా వెతుకోకుండా లాస్ట్ ప్రయారిటీ ఒకవేళ ఇస్తున్నట్లయితే సీక్ యు ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని, ఆయన కింగ్డమ్ ని మొదట వెతికే వారంగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నత మా గొప్ప దేవ, మీ యొక్క సన్నిధిలో మేము నిలిచి వాక్యం నిలిచిందిగా ఈ వాక్యంలో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో అవసరమైనది ఒకటే అని మేము నేర్చుకున్నాం. మీరు మా జీవితాల్లో ఉంటే, మీ వాక్యం మా హృదయాల్లో ఉంటే అయ్యా, మీ యొక్క అనుభవాలు మా జీవితాల్లో కలిగినప్పుడు అయ్యా మీరుంటే మాకు చాలా వేసేయని పాటపడుతున్నాం. అవసరమైనది మీరే కనుక అయ్యా, ఒకవేళ మొదటిగా మిమ్మల్ని వెతకకుండా మేము ఉన్నట్టయితే, ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని వారి హృదయంలో తెచ్చుకొనక యేసుక్రీస్తు అవసరం లేదు అని మరి మూర్ఖంగా జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారందరికీ మేము యేసుక్రీస్తుని పరిచయం చేసేవారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా జీవితాల్లో కూడా చీకటి, శాంతి, సమాధానం లేక ఉంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ మీరు మాకు దయచేస్తారు. అది మాకు అవసరమైందని మేము గమనించి ఆ విధంగా మేము అందరం జీవించడానికి మాకు సహాయం చేయమని సంఘంలో నా అన్నింటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం జరిగే కోరికలు కూడా మాకు తోడని నడిపించండి. మరి వార కోరికలు సంఘ కార్యక్రమాలన్నింటిని బట్టి కూడా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సమస్తం మహిమాలను జరిగించుకొని మీ నామకి మహిమలంతా తెచ్చుకోనమని మా రక్షకుడు విమోచకులను నేర్పిస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలు. ఈవినింగ్ అందరూ మా ఇంటి దగ్గర చేరి రావాల్సిందిగా 7 గంటలకు అందరికీ